ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో మన డైనమిక్ రైసింగ్ మన మాజీ మంత్రి హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నారు. మాట్లాడైపోయి ఎన్నెన్న పెట్టి కానీ వెనకపోతే ఇబ్బంది అవుతుంది. కార్యకర్తలు చెప్పి ఆపి అని బాబు ఇబ్బంది అవుతుంది. మాట్లాడే తప్పు ఆలోచన తప్పు. పటాకులు బంద్ చేయండి బాబు, పటాకులు బంద్ చేయండి. హలో హలో గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు పెద్దలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీ అందరి ఆశీస్సులతో రాబోయే మన ఎంపీ మిత్రులు గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారు, మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు, టైం తక్కువ ఉంది కనుక వేదిక మీద ఉన్న మా గుమ్మడిదల ముఖ్య నాయకులకు, గుమ్మడిదల అక్క చెల్లెళ్లకు, అన్నాదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి మీరు అందరూ ఓటేయాలి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలని ఊరిచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి 6 గ్యారంటీల మాట దేవుడెరుగు గాని ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి. మన కేసీఆర్ ఉన్నప్పుడు మంచి మంచి పథకాలు అమలైనాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ సర్కారు రివర్స్ గేర్లో నడుస్తున్నది. ఆ రోజు సర్కార్ దవాఖాన్లలో మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చి 5 నెలలైంది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా బోరు బాయిల కాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. 12-14 గంటలు కూడా బాయి కాడ కరెంటు రానటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మూడో విషయం రైతు బంధు. కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద పెట్టుబడికి రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5 నెలలే వడ్లు కోతకొచ్చినాయి, కళ్ళలకు వచ్చినాయి, కానీ పురాగా రైతు బంధు పడలే. ఇంకా రైతు బంధు మాయం, కళ్యాణ లక్ష్మి మాయం, కేసీఆర్ కిట్టు మాయం, 24 గంటల కరెంటు మాయం, అన్ని ఆగం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా టైం మీద వస్తలేదు. తులం బంగారం అన్నాడు పుణ్యాత్ముడు, తులం దేవుడే గారి కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా బంద్ అయింది. నేను మొన్న ఎక్కడో సవాల్ చేసిన, అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త కథ పెట్టిండి, కొత్త రాగం. ఎప్పుడైనా టీవీ చూస్తే ఏం కనబడతాయి, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇదే కదా రేవంత్ రెడ్డి చెప్పేది, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. గరీబోలకు వనికొచ్చేది ఒక్క ముచ్చట చెప్తాడా? అక్క జల్లెలకు వనికొచ్చేదో, బీసీలకు వనికొచ్చేదో, రైతులకు వనికొచ్చేదో ఉంటుందా? ఉన్నాయి కూడా కొట్టుడు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందైతే ఇక బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని ఆ బాండ్ పేపర్ ఇప్పుడు కూడా పోయింది. బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం, బాండ్ పేపర్ అంటే ఒక విశ్వాసం. ఎందుకు? ఏదైనా భయాన్ని ఇచ్చినామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల కాగితం మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషులో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ పైన చెల్తుందని నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వాడు నమ్మటట్లేడని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇక మేము గెలవంగానే మొదటి సంతకం ఇదే, 100 రోజుల్లో ఇస్తాం. వచ్చే 2500 అక్క జిల్లాల బ్యాంకులు 1 తారీఖు నాడు వాడే అన్నారు. పాపం నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక మాట అంటున్నా, ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా చెక్ ఇస్తారు, చెక్ ఇచ్చి పైసలు తీసుకుపోతారు. చెక్ మనం బ్యాంకులో వేసినామనుకో, అది బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది? మరి ఇలా కాంగ్రెస్ వాడు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదా, 100 రోజుల్లో ఇస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందా లేదా? మరి బాండ్ పేపర్ బౌన్స్ అయితే ఈ కాంగ్రెస్ కు శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలా వద్దా? పడాలంటే 13వ తారీఖు నాడు ఈ గుంపు నేర్పి గుమ్మ గుయ్యమని గుర్తు మీద ఓటేయాలి. గట్లయితే గిన సోయికి వస్తాడు. రేపు అసెంబ్లీలో మా మైపాలన్నా నేను పళ్ళ గుడ్డి కాంగ్రెస్
పార్టీలు మెడలు వంచి అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూడు యాద్ చేస్తా మీకు. అక్క చెల్లెలకు ఏమన్నాడు? రాగానే 2500 ఇస్తానంటే చూపిరా తమ్మి. యాద్ చేద్దాం మంచిగా ఒకసారి. ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. ఏం చెల్లె 25 ఉండవు అంటే ఎవరికన్నా? అరే ఒక్కరికన్నా గుమ్మడి వల్ల ఒక్కరికన్నా మరి ఇక కుల్లం కుల్లా 2500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, పడనోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డికి అయింది. ఎట్లా పడేదో నేను చూస్తా వాళ్ళ సంగతి. అంతే కదా. ఇప్పుడు 4 నెలలు అయిపోయి 5 నెలలు పడ్డది. మరి 4 నెలలు అంటే 4 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత బాకీ? ఒక్కొక్క చెల్లెకు 10,000 బాకీ పడ్డాడు కాంగ్రెస్ వాడు. ఎవడన్నా గుమ్మడిదల్ల కాంగ్రెస్ వాడు వచ్చి మా చెల్లెను అక్కను ఓటేయమంటే అరే కుక్కల కొడుక 10,000 ఆడ పెట్టినా ఫస్ట్ అని అడగాలి. 10,000 ఆడ పెట్టినాకనే బిడ్డను ఓటు అడగాలని కాంగ్రెస్ వాళ్ళని అనాలనా వద్దా? బాకీ పడ్డారా లేదా? ఏమన్నా రాగానే ఇస్తా అన్నాడు. ఇంకో మా అవ్వ కనబడుతుంది. మా అవ్వలకి ఎంత మంచిగా చెప్పిండు రేవంత్ రెడ్డి. 4,000 ఇస్తా. ఇప్పుడు ఎంత వస్తుందంటే 2,000. ఆనాడు మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ 2,000 ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్. ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు? మాకేయింది 4,000 ఇస్తా. జర చూపిరా తమ్మి ఒకసారి. 4 ఇస్తా. ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఆడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. పెట్రోల్ కు 500 వెయ్యి ఇయ్యమని ఒత్తుతున్నా మనమడి కాళ్ళు ఒత్తుతున్నా. పడ్డాయా 4,000? పడ్డాయావా? పడ్డాయా? మరి ఎంత మోసం ఇది చూడండి. ఇది మోసమా కాదా? ఈ ఏమో ఎంత మంచిగా చెప్పిండు. వచ్చే నెల 4,000 పట్టాయి. ఎన్ని వచ్చే నెలలు? డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ పోయి నిన్న మే నెల కూడా వచ్చే. 5 నెలలు పడ్డా వచ్చే నెల రాకపోయి 4,000 పడకపోయి. ఇది మోసం కాదా చెల్లె? అవ తాతలను మోసం చేసిందా లేదా ఈ కాంగ్రెస్? దయచేసి ఆలోచన చెయ్యండి. ఇక తులం బంగారం అదేం పుణ్యమో కానీ కాంగ్రెస్ వాడు వచ్చినాక 50,000 తులం ఉన్నది 75,000 అయింది. కొండెక్కింది. ఎక్కిందా లేదా? చూడు కావా ఏమన్నాడు? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం. ఇవాళ వద్దాయి కొడుకులు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఓట్ల కోసం చెప్పలే. ఆయన మంచి మనసుతో ఆలోచించి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయాలని ప్రతి పెళ్లికి 1,00,000 రూపాయల చెక్కు మా మైపాలన్న ఇయ్యలేదా చెల్లె? ఇచ్చిందా లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక తులం రాకపోయా, 1,00,000 రాకపోయా? అవునా కాదా? మీ బిడ్డ కాన్పుకు పోతే ఇటు సంగారెడ్డి అయినా అటు పటాన్ చెరువు అయినా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు తెచ్చి కిరాయి లేకుండా గుమ్మడి ధరలు దించలే? ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక ఆయనతో కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఇస్తురా? అది కూడా బంద్ అయింది. మరి ఈ కాంగ్రెస్ ఇంకా ఓటేద్దామా? ఎన్ని మోసాలు. మా పిల్లలు బాగా గడబడుతుండ్రు. చదువుకున్న పిల్లలకు ఏమన్నాడు? నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇస్తా అన్నాడు. ఈయన చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, ఇద్దరు చెప్పిండు రాగానే ఇస్తామని. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు చదువుకున్న పిల్లలకు 4,000 ఇస్తా అన్నావు కదా, ఇంకెప్పుడు ఇస్తావు అని అసెంబ్లీలో అడిగిన. అడిగితే సావు కబురు సల్లగా చెప్పినట్టు ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటాడు, మేమెప్పుడు చెప్పినాం పోయి 4,000 ఇస్తామని మేము చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో పట్ట వగలు అబద్ధం ఆడిండు. అప్పుడు గది కూడా చూడండి ఒకసారి ఎట్లా చెప్పిండు. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి
ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. నేను ఉద్యోగాలు ఇస్తాను మిత్రుడు. చూసిండ్రా ఎంత 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 జూట అసెంబ్లీలో ఎట్లా చెప్పిండు. ఓట్ల ముందు ఏం చెప్పిండో చూసిండ్రు. గెలిచి గద్దెనెక్కినాక అసెంబ్లీలో చేతులు ఎట్లా ఎత్తిండ్రో కూడా చూసిండ్రా లేదా? అయినా మోసపోదామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళ అబద్దాలను ఆమోదించినట్టు కాదా? వాళ్ళ మోసాలకు మద్దతు ఇచ్చినట్టు కాదా? అయినా ఇంకెవరైనా గుమ్మడిగా లోటేస్తారా? ఇంకా చాలుండే చూపిస్తే ఇంకా 100 ఉన్నాయి. ఇక నేను ఎక్కువ తక్కువ ఎందుకు గాని ఆ రైతు బంధు 15,000 ఇస్తానడు పడ్డాయా? రుణమాఫీ 2 లక్షలు చేస్తానడు అయిందా? ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఆడికొస్తాడు అమ్మవారి మీద ఒట్టంటాడు, ఈడికి పోతాడు దర్గా మీద ఒట్టంటాడు, ఆడికి పోతాడు చర్చి మీద ఒట్టంటాడు. నాకు చూసి చూసి తిక్కకచ్చి మొన్న ఒకటి అడిగిన, ఏమయ్యా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నావు, నువ్వు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు, అవ్వ తాతలకు 4,000 పింఛన్, అక్క చెల్లెళ్లకు 2,500, రైతులకు 500 బోనస్, రుణ మాఫీ, ఇవన్నీ కూడా 15 ఆగస్టు లోపు నువ్వు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్య. నువ్వు కూడా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తే చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగిన. తప్ప అయిందేమన్నా? ఊరికే దేవుని మీద ఒట్లేందుకు నాయన, అయితే నువ్వన్నా రాజీనామా పెట్టు, లేకపోతే నేనన్నా పెడతాను. ఇప్పుడేమంటాడు? 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, ఒకటే రుణమాఫీ మాట్లాడుతుండు. అంటే 6 గ్యారంటీలు అంటే అవ్వదాతలకు 4,000 పెడతా, అక్క చెల్లెలకు 2,500 పెడతా, మా నిరుద్యోగ యువతకు 4,000 పెడతా, తులం బంగారం ఇయ్యా అని చెప్పకనే చెప్తుండే కదా. ఈ పుణ్యాత్మునికి ఇంకా ఓటు వేయాలన్నా మనం? బాగా ఆలోచించండి. ఒక శనిలాగా పట్టిండు తెలంగాణకి. ఇలా ఈయన వచ్చినాక కరువు వచ్చింది, ఈయన వచ్చినాక మంచినీళ్ళకి కష్టం వచ్చింది, ఈయన వచ్చినాక సాగునీటికి కష్టం వచ్చింది. మరి ఇటువంటి మనిషిని మనం నమ్మి ఓటేస్తే ఎంకటికేదో ఉంటది, నమ్మి నానబెట్టే పుచ్చులైనాయట. ఈయనకు నమ్మి ఓట్లేస్తే మొత్తం తెలంగాణ ఇలా ఆగం పట్టిస్తుంది. ఏమనంటే ఇప్పుడు ఆయన బీజేపీ మీద మాట్లాడుతుండు. ఏమిచ్చింది బీజేపీ? గాడిద గుడ్డిచ్చింది అంటుండు. అది నువ్వు కొత్తగా చెప్పేది 10 ఏళ్ళకి నేను చెప్తానే ఉన్నాను. బీజేపీ వాడు తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఓ నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఓ నవోదయ విద్యాలయం ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలేదు అని మేము కొట్లాడుతూనే ఉన్నాం. మరి నువ్వేమిచ్చినావు? 6 గ్యారంటీల గుడ్డిస్తావేమో అనుకుంటే నువ్వు కూడా గాడిద గుడ్డే ఇచ్చినావు. ఏమైంది నీ 6 గ్యారంటీల గుడ్డు? నీ 6 గ్యారంటీల గుడ్డు ఏడవైంది? నువ్వు కూడా గాడిద గుడ్డే ఇచ్చినావు. మాట్లాడితే ఏమంటుండు? 6 5 అయినాయట. 6 5 అయినాయా చెల్లె? 6 5 అయినాయంటే పుణ్యాత్ముడు. నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటి మహిళలకు 2,500 వచ్చినాయా? అవ్వా తాతలకు 4,000 వచ్చినాయా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? వడ్లకు మక్కలకు 500 బోనస్ వచ్చిందా? కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? వ్యవసాయ కూలీలకు 12,000 వచ్చినాయా? బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చిందా? మన పిల్లలకు 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? నిరుద్యోగ యువకులకు 4,000 వచ్చినాయా? పేదలకు ఇల్లు వచ్చినాయా? మరి 5 అయినాయి అంటాడు. ఎన్ని చెల్లైనా? 7 అయినాయి, 5 గాళ్ళైనాయా? అబద్దాలు ఆడితే కూడా అతికేటట్టు ఉండాలి. అంటే ఎన్నిసార్లు అబద్దాలు ఆడుతున్నాయినా? ఒక్కసారి అంటే నమ్మిండ్రు పాప మా తెలంగాణలో. ఊకే నమ్ముతారా? తప్పకుండా ఈ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ వలయాలంటే వారి మీద గుర్తు వేసుతారు. గట్లయిందనుకో రేపు అసెంబ్లీలో నేను మైపాలన్నా బిడ్డ మా గుమ్మడిలో సురుకు పెట్టింది, నీకు సురుకు పెట్టింది.
ఈ కాంగ్రెస్ కు ఖాళీ డబ్బా పంపింది. ఇప్పటికన్నా కండ్లు తెరువు. ఇస్తావా ఇయ్యవా 4,000 అని చెప్పి మెడలు వంచి కొట్లాడతాం. కొట్లాడద్దా? కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతు మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి, సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిండు. ఆయన ఉండేది కూడా పటాన్ చెరువులనే ఉంటాడు. మన పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో ఉండే మన ముద్దు బిడ్డ వెంకట్రామరెడ్డి గారు. ఆయన సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఇక్కడనే పుట్టింది. ఆయన పిల్లలు సంగారెడ్డిలో చదువుకున్నాడు. చాలా రోజులు ఈ జిల్లాలో సేవ చేసి కష్టపడి పనిచేసిండు. అటువంటి మనిషి ఢిల్లీకి పోతే రేపు ఎంపీగా నిధులు తేగలుగుతాడు. రేపు కలెక్టర్ గా తన సన్నిహితులతో మాట్లాడి మన పనులు తొందరగా చేయించగలుగుతాడు. అందుకే మనం వెంకట్రామరెడ్డిని గెలిపియాలి. ఇలా కాంగ్రెస్ ఆయన నిలబడ్డాడు. 6వ తరగతి చదువుకున్నాడు. ఆయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఢిల్లీలో ఏం మాట్లాడాలి ఢిల్లీలో? ఆయనతో పని అవుతారా? అందువల్ల ఆలోచన చేయాలి. ఒక ఆయన బీజేపీ ఆయన నిలబడ్డాడు. మరి ఆయన గురించి కూడా ఒక 2 ముచ్చట్లు చెప్పాలి. ఆయన కూడా బ్లాక్మెయిల్, ఆయన గారు బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన అంటాడు భర్తను విడదీయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఓట్లు డబ్బలేసుకోవాలట, మర్డర్ చేయాలన్నట, మర్డర్ చేస్తానని బెదిరియాలన్నట, ఏమన్నా చేసి గెలవాలన్నట. గట్టనే దుబ్బాకలో చెప్పిండు. దుబ్బాకలో ఒకసారి మన రామలింగారెడ్డి గారు చనిపోతే నన్ను గెలిపింది, 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా అన్నాడు. నమ్మి గెలిపించారు. పాపం నమ్మి గెలిపిస్తే 4 ఏళ్లలో ఒక్కటన్నా చేయలేదు. చెయ్యకపోతే మొన్న మైపాలనతో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినప్పుడు దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతుకుతే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించింది. నువ్వు మంచిగా పనిచేస్తే, నువ్వు బుద్ధిమంతుడు అయితే మన దుబ్బాకల్ని గెలవాలి కదా. ఎందుకు 54,000 ఓట్లతో ఓడిపోయినావు బిడ్డ? నువ్వు మంచోని కాదనే దుబ్బాకలు పక్కకు పెట్టి, దుబ్బాకల వరకు రానోడు గుమ్మడిల వనకత్తాడా? దుబ్బాకల చెల్లెనోడు రేపు పటాన్ చెల్లె చెల్తాడా? ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి చూడు, ఆయనతో చెప్తా. ఇక ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మనుషుల నుంచి ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పైసలు వచ్చి గెలిచిన, అపపని చేసి గెలిచిన, తలవారి పెట్టి గెలిచిన, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేస్తాను భయపెట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జీతో గెలిపికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, బయట వేసుకుంటాం. భార్యలు భర్తను భార్యను నమ్మకం చేయాలి. అట్లా విరోధించి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం మొదలుపెట్టాలి. ఏమన్నాడు చెల్లె? ఈ మాటలు మాట్లాడాలో ఓడేస్తామా? రేపు గెలిస్తే అందరూ దూరం చేస్తాడు. మరి మనం జాగ్రత్త. ఆయన ఎవరో తెలుసు కదా, బీజేపీ ఆయన. ఇప్పుడు వచ్చి ఇంట్లో పడిన స్టిక్కర్లు రోజు అతికెత్తురు, క్యాలెండర్లు వంచుతురు. క్యాలెండర్లు వంచిరా? క్యాలెండర్లు చూసి ఓట్లేయాలట మనం. ఆయన మాటలు విన్నారా? మరి 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే గాడిద గుడ్డు తప్ప ఏం రాలేదంటున్నారు. ఏమైనా ఇచ్చిందా బీజేపీ? 10 ఏళ్లలో ఏమైనా వచ్చినా తమ్మి? ఏమన్నా కొన్ని ఇచ్చింది కదా తమ్మి. 60 రూపాయల పెట్రోల్ 100 రూపాయలు చేయలే, డీజిల్ 100 రూపాయలు చేయలే, గ్యాస్ సిలిండర్ 350 1000 రూపాయలు చేయలే, ఇంకా జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ధరలు పెంచలే, గరీబోళ్ళని తిప్పలు పెట్టలే. కందిపప్పు ఎంత అయింది ఇప్పుడు? 170, 200. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అది ఏందో ఏమో, పప్పు ధర 170 రూపాయలు అయింది, బంగారం 75,000 అయింది, కంకర దొరకలేదు, ఇసుక ధర పెరిగింది, సిమెంట్ బస్తా 70 రూపాయలు 60 రూపాయలు పెరిగిందట. ధరలు పెరుగుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏమైనా ఉన్నదా చెల్లె? అయితే అబద్దాలు, లేకపోతే దేవుని మీద ఓట్లు, గిజ్జూసి ఓటేయాలా మనం? అందువల్ల దయచేసి ఆలోచించండి. మొత్తం 5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏమైనా వచ్చిందంటే ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. ఎన్ని చెప్పి గెలిచిండ్రు, ఏం చేసిండ్రో మీకు అర్థమైతలేదా చెల్లె? అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఇట్లాంటి మోసకారులకు, ఇట్లా అబద్దాలు ఆడిన వాళ్ళకు, బాండ్ పేపర్లను రాసిచ్చి మోసం చేసిన వాళ్ళకి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది.
అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు. అంతేనా? అప్పుడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్ ప్రామిస్లు. అంటే అప్పుడేమో ప్రామిసరీ నోట్ రాస్తే నమ్మినాం, అరే బాండ్ పేపర్ కదా అని. మళ్ళీ ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెట్టి నమ్ముదామా? ఒకడేమో దేవుని చూయించి ఓట్లు అడుగుతుండు, ఇంకొకడేమో దేవుని మీద ఓట్లు పెట్టి ఓటు అడుగుతుండు. ఈ ఇద్దరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. 13వ తారీఖు నాడు పైనుంచి 4వ నంబర్లో వెంకట్రామరెడ్డి గారి ఫోటో ఉంటది, కారు గుర్తుంటది. దయచేసి మీరందరూ కూడా ఎంత ఎండ ఉన్నా మనకు ఈ 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినబడాలన్నా మన వెంకట్రామరెడ్డి గారిని ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు గాలి ఉన్నారు, ఆగుతలేరు. రైతు బంధు రాలేదని అడిగితే ఓ మంత్రి చెప్తూ కొట్టాలంటుండ్రు. వాళ్ళు మాట్లాడితే అహంకారంగా మాట్లాడుతున్నారు. భూమి మీద లేరు కొడుకులు, అంత గాలి ఉన్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపించాలి. ఆ పని మీరందరూ కూడా చెయ్యాలి. కార్యకర్తలతో నా మనవి, ఇంటింటికి పోండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. అదేవిధంగా బీజేపీ మోసాలను ఎండగట్టండి. మన ముస్లిం సోదరులతో కూడా నా మనవి ఒక్కటే, ఇవాళ మొదటి ప్రభుత్వం ముస్లింలకు ఒక మంత్రి కూడా ఇయ్యనటువంటి తొలి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చిండు, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రంజాన్ తోఫా ఇచ్చిండు. హిందూ ముస్లింలను 2 కండ్లలాగా ఇద్దరిని మంచిగా చూసుకున్నాడు. బతుకమ్మ పండుగకు చీర పంపిండు, రంజాన్ పండుగ కూడా సాయం చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, అన్ని బాధ అవుతున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ముస్లింలను, హిందువులను అందరినీ కూడా అక్క చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా అందరినీ ప్రేమించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మీరందరూ కూడా మరి కారుకు ఓటేసి వెంకట్రామరెడ్డిని దీవించాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే చెల్లె, కారు కేస్టోళ్ళు రావట్టుంది, వెనక ముందుంటే వద్దు. కారు గుర్తుకే